నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. గ్రామీణ భారతదేశంలో వారసత్వ ఆస్తుల పంపకాలు ఎంత కాంప్లెక్స్గా, ఎంత ఎమోషనల్గా ఉంటాయో చెప్పడానికి ఒక నిజజీవిత కుటుంబ కథను ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఇది మామూలు కథ కాదు. ఇందులో నమ్మకం, ద్రోహం, అలాగే మన చట్టాలు ఎలా పనిచేస్తాయనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. భూమి అంటే కేవలం ఆస్తి కాదు, అది రక్తం, అది కుటుంబ గౌరవం. చూశారు కదా, పల్లెటూళ్లలో భూమికుండే వాల్యూ ఎలాంటిదో ఈ మాటలు అద్భుతంగా చెబుతున్నాయి. భూమి అంటే డబ్బు మాత్రమే కాదు, వాళ్ల ఎమోషన్, వాళ్ల ఐడెంటిటీ. మనం మాట్లాడుకోబోయే ఈ ఆస్తి వివాదం కూడా సరిగ్గా అలాంటి ఒక సెంటిమెంట్ చుట్టూనే తిరుగుతుంది. భాగం 1. పంచుకున్న పూర్వీకుల ఆస్తి, ఒక తరం వివాదానికి మూలాలు. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందో తెలియాలంటే మనం ముందు ఈ కుటుంబ పెద్ద అయిన లక్కీగారి గతం గురించి తెలుసుకోవాలి. దశాబ్దాల క్రితం ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే కనీసం బతకడానికి కూడా అత్తగారింటిపై ఆధారపడాల్సొచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్లకు కష్టపడి పైకొచ్చి మళ్లీ స్వంత ఊరికి వచ్చారు. అంతా బాగుంది అనుకునే లోపే దురదృష్టవశత్తు ఆయన చిన్న వయసులోనే చనిపోయారు. అప్పటికి ఆయన రెండో భార్య కొడుకు యేషు చాలా చిన్నపిల్లాడు. దాంతో లక్కీగారి అన్నయ్య రామ్ ఫ్యామిలీ హెడ్గా బాధ్యతలు తీసుకుని ఆ పూర్వీకుల వ్యవసాయ భూమిని పంచాల్సొచ్చింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. కేవలం 2.6 ఎకరాలు. అవును, మీరు విన్నది నిజమే. లక్కీగారి అన్నయ్య రామ్కు మొత్తం 18 ఎకరాల వారసత్వ భూమి ఉంటే అందులో లక్కీ ఫ్యామిలీకి వాటాగా దక్కింది ఈ చిన్న ముక్క మాత్రమే. ఆలోచించండి, ఒక పెద్ద కుటుంబం బతకడానికి ఆ 2.5 ఎకరాలే దిక్కన్మాట. ఇప్పుడు ఈ ఇద్దరు సవతి సోదరుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. లక్కీ మొదటి భార్య పెద్ద కొడుకు లీ. మన పితృస్వామ్య వ్యవస్థలో సాధారణంగా జరిగేదే ఇక్కడ కూడా జరిగింది. పెద్దోడు కావడంతో ఆ భూమిని లీ పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఇక రెండో భార్య కొడుకు యేషు విషయానికొస్తే అతను అప్పటికీ మైనర్. చట్టపరంగా తన వాటాపై ఎలాంటి కంట్రోల్ లేదు. కాబట్టి పూర్తిగా అన్న లీ దయాదాక్షిణ్యాల మీదే బతకాల్సొచ్చింది. మన గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ కుటుంబ పాత్రలు ఆస్తి పంపకాలను ఎలా శాసిస్తాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. భాగం 2. కుటుంబ బంధాలు మరియు విరిగిన నమ్మకం. వాయిదాపడిన వాగ్దానం. అన్నా, ఏమీ టెన్షన్ పడకు, నీ భూమి వాటా నీకు పక్కాగా వస్తుంది. లీ కొడుకైన సుర్ఖీ యేషుకు పదే పదే చెప్పిన మాటలివి. వినడానికి చాలా బావున్నాయి కదా, కానీ లీగల్గా చూస్తే ఇలాంటి మాటల మీద ఆధారపడటం ఎంత డేంజరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎలాంటి కాగితాలు లేకుండా కేవలం నమ్మకం మీద బతకటం యేషు చేసిన అతిపెద్ద పొరపాటు. ఈ విషయంలో మనం ముఖ్యంగా గమనించాల్సిన ఎమోషనల్ పాయింట్ ఒకటుంది. యేషు అతని భార్య లీని సొంత తండ్రిలాగా భావించారు. ఫ్యామిలీలో ఏ పెళ్లి జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా రూపాయి ఆశించకుండా అహర్నిశలు కష్టపడ్డారు. కాని తీరా ఆర్థిక ఇబ్బందులు వచ్చి యేషు తన న్యాయమైన వాటా అడిగేసరికి సుర్కి ముఖం మీదే లేదనేశాడు. లీ సొంత సోదరిమణులు బతిమాలినా సరే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆస్తి విషయాల్లో ఆడవాళ్ల మాట చెల్లని ఒక టిపికల్ రూరల్ వాతావరణమది. ఎంత దారుణమో కదా. భాగం 3. గ్రామ పంచాయతీ తీర్పు, సంతకానికి ఉన్న శక్తి. గొడవ పెద్దది కావటంతో లీ నా జీవిత సంపాదనంతా కుటుంబానికే ధారపోశాను అని వాదించాడు. చివరికి గ్రామ పెద్దలు కలగజేసుకుని ఒక సెటిల్మెంట్కు వచ్చారు. అదేంటంటే యేషుకు ఇప్పటికే తన పేరు మీద ఉన్న ఒక ఇంటి స్థలాన్ని 3 నెలల్లో ఫార్మల్గా రిజిస్ట్రేషన్ చెయ్యాలి. దాంతోపాటు వ్యవసాయ భూమిలో ఒక పావెకరం ఇవ్వాలి. కాని ఆ వ్యవసాయ భూమి మీద అప్పులుండటం వల్ల దాన్ని కొన్నాళ్లు ఆపాలని కండిషన్ పెట్టారు. ఇక్కడే అసలు ట్విస్ట్. గ్రామ సర్పంచ్ పెద్దలందరి ముందు లీ, సుర్కి ఇద్దరూ ఈ సెటిల్మెంటుకు ఒప్పుకుంటూ లిఖితపూర్వకంగా సంతకాలు చేశారు. పాపం యేషు వాళ్లను మళ్లీ నమ్మాడు. అయితే మీరిక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం ఏదో పంచాయతీ కాగితం కాదు. గ్రామ పెద్దల సమక్షంలో పడిన ఆ సంతకాలు ఒక సాధారణ నైతిక బాధ్యతను కోర్టులో నిలబడే అత్యంత బలమైన లీగల్ ఎవిడెన్స్గా మార్చేశాయి. ఫార్మల్ ల్యాండీడ్ కాకపోయినా దీనికి ఎంత పవర్ ఉందో ముందు ముందు మీకే అర్థమవుతుంది. భాగం 4. రహస్య ఆస్తి బదిలీ, ఒక నేరపూరిత మలుపు. అంతా సాల్వ్ అయిపోయింది అనుకుంటున్న టైంలో సుర్కి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు.
గ్రామ పెద్దల ముందు కుదిరిన ఒప్పందాన్ని గాలికి వదిలేసి సడన్గా ఏదో ఆర్థిక సంక్షోభం వచ్చిందనే సాకుతో ఆ భూమినంతటినీ తన మేనమామ బోటిగారికి సీక్రెట్గా ట్రాన్స్ఫర్ చేసేశాడు. యేషుకు జరిగిన అతిపెద్ద నమ్మక ద్రోహమిది. ఇక్కడ మనందరికీ రావాల్సిన ఒక లాజికల్ డౌట్. ఆ భూమి నిజంగానే మేనమామ బూటికి అమ్మి ఉంటే దానికి సంబంధించిన లీగల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా? ఆ డబ్బులేవి? ఈ ఒక్క చిన్న పాయింట్ ఒక సాధారణ ఫ్యామిలీ డ్రామాను కాస్త ఇండియన్ ప్రాపర్టీ లాస్, సివిల్ కోర్టుల వైపు బలంగా తీసుకెళ్తోంది. అసలు చట్టం దీని గురించి ఏమంటుందో చూద్దాం. భాగం 5. భారతీయ ఆస్తి చట్టం వివరణ, కథ నుండి చట్టం వరకు. సివిల్ కోర్టులో యేషు ఫ్యూచర్ను డిసైడ్ చేసే 4 ప్రధాన చట్టపరమైన అంశాలు ఇవే. 1. ఫ్యామిలీ సెటిల్మెంట్కుండే లీగల్ వాల్యూ. 2. మాలఫైడ్ ఇంటెన్షన్ అంటే దురుద్దేశ్యాన్ని గుర్తించడం. 3. బినామీ లేదా ఫేక్ సేల్ జరిగిందా అని చూడటం. మరియు 4. లీగల్ వారసులకుండే తిరుగులేని హక్కులు. వీటిని కాస్త డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఫస్ట్, ఫ్యామిలీ సెటిల్మెంట్ వాల్యూ. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, గ్రామ పెద్దల సాక్షిగా జరిగిన ఆ అగ్రీమెంట్ సివిల్ కోర్టులో చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్గా పనిచేస్తుంది. అది రిజిస్టర్ కాని పంచాయతీ కాగితమే కావచ్చు, కానీ దానిమీద ఉన్న సంతకాలు, సాక్షులు దానికొక అఫీషియల్ డాక్యుమెంట్ రేంజ్ పవర్ను ఇస్తాయి. యేషుకు తన భూమి దక్కడానికి ఇదే అసలైన పునాది. రెండోది, దురుద్దేశ్యం. సరైన వారసుడికి ఆస్తి ఇస్తానని పెద్దల ముందు ఒప్పుకొని ఆ వెంటనే ఆ భూమిని వేరొక బంధువు పేరుమీదకు మార్చడం చూస్తేనే అర్థమవుతోంది కదా ఇది ఎంత పెద్ద ఫ్రాడని. సుర్కే చేసిన ఈ పనిని కోర్టులు చాలా సీరియస్గా తీసుకుంటాయి. కరెక్టుగా చెప్పాలంటే వారసత్వ హక్కులను లాక్కోవాలనే ఏకైక ఉద్దేశ్యంతో చేసి ఇలాంటి ట్రాన్స్ఫర్స్ను మన న్యాయస్థానాలు అస్సలు యాక్సెప్ట్ చేయవు. ఇక మూడోది, బినామీ లేదా నకిలీ అమ్మకం. నిజమైన ఫైనాన్షియల్ లావాదేవీలు, బ్యాంకింగ్ ప్రూఫ్స్ లేకుండా కేవలం చట్టం కళ్ళు కప్పడానికి చేసే బదిలీలను నకిలీ అమ్మకాలు అంటారు. సుర్కీ కేసులో బ్యాంక్ రికార్డులు లేవు కాబట్టి ఆ మేనమామ బోటికి చేసిన సేల్ పూర్తిగా చెల్లదని కోర్టు సింపుల్గా తీర్పునివ్వొచ్చు. సరైన ఫైనాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా ప్రాపర్టీ సేల్ చేస్తే లీగల్గా దానికుండే తీవ్రమైన పర్యవసానం ఇది. చట్టపరంగా మాట్లాడితే ఆ భూమి వాస్తవానికి లక్కీగారిది కాబట్టి ఆయన కొడుకుగా యేషుకు ఇండియన్ సక్సెషన్ చట్టాల ప్రకారం ఆ ఆస్తిపై తిరుగులేని హక్కు ఉంటుంది. ఆస్తి పంపేటప్పుడు అతను మైనర్ కావచ్చు లేదా వాళ్ల ఫ్యామిలీ హిస్టరీ ఎలాగైనా ఉండొచ్చు. కానీ చట్టం ముందు అవేమీ పనిచేయవు. చట్టబద్ధమైన మూల హక్కు మాత్రమే నిలబడుతుంది. ఒకవేళ ఈ కేసు కోర్టుమెట్లు ఎక్కితే జడ్జిగారు తీసుకునే యాక్షన్స్ సీక్వెన్స్ ఇలా ఉంటుంది. ఫస్ట్, ఆ భూమి అమ్మకంపై స్టే విధిస్తారు. తరువాత ఆ బదిలీ ఎలా జరిగిందో, బ్యాంకింగ్ రికార్డ్స్ ఏంటో చెక్ చేస్తారు. ఆ పైన విలేజ్ సెటిల్మెంట్ కాగితంపై ఉన్న సంతకాలను, సాక్షులను విచారిస్తారు. ఒకవేళ మోసం జరిగిందని ప్రూవ్ అయితే చాలు, యేషుకు తన న్యాయమైన వాటా తిరిగిచ్చేస్తారు. మన న్యాయ వ్యవస్థ ప్రాసెస్ ఎంత పకడ్బందీగా ఉంటుందో ఇది అద్భుతంగా వివరిస్తుంది. చివరగా ఈ ఆలోచింపజేసే కోట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. దురాశ తాత్కాలికంగా గెలవవచ్చు, కాని చట్టం ప్రతి సంతకాన్ని గుర్తుంచుకుంటుంది. నైతికతను మర్చిపోయినప్పుడు ఆ కాగితం మీద మనం పెట్టిన సంతకమే మన పాలిట పెద్ద ఆయుధంగా మారుతుందని ఈ కథ నిరూపిస్తోంది. గ్రామ పెద్దల తీర్పులు, కుటుంబ బాంధవ్యాలు, సివిల్ చట్టాలు ఎలా ముడిపడి ఉన్నాయో ఈరోజు మీకొక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అసలు ఆస్తికి, నైతిక బాధ్యతలకు, చట్టానికి మధ్య ఉన్న ఈ సన్నని గీత గురించి మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి.